బ్యాక్ టు న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జనవరిలో వెలగపూడిలోనే నిర్వహిస్తామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కుదరదని కేంద్రం చెప్పలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వంపై ఉందన్న యనమల అది ఎంతో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ తో సైబర్ నేరాల ప్రమాదం ఉందంటోన్న యనమలతో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. నోట్ల రద్దుపై కేంద్ర నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటికే 3 వారాలు గడిచిపోయాయి. రాష్ట్రంలో దేశంలో అంతా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంది. బ్యాంకర్లతో ఆర్బీఐ అధికారులతో నిత్యం సంప్రదింపులు సమీక్షలు ప్రభుత్వం జరుపుతోంది. మరోవైపు రేపు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూపై ఈ నోట్ల రద్దు పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయి, రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనే అంశంపై మనం సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. 21 డేస్ అయిపోయింది, పరిస్థితి ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూకి సంబంధించి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది? అంటే డిమానిటైజేషన్ వల్ల స్టేట్ రెవెన్యూస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్ కానీ కొంతవరకు పడేటువంటి టెంపరీగా ఇనీషియల్ స్టేజ్లో కొంత ఇబ్బంది ఉంటుంది, డెఫినెట్గా ఫాల్ కూడా ఉంటుంది. అయితే ఈ నెలలో మనకు తెలియదు, రాబోయేటువంటి 2 monthsలో ఆ ఇంపాక్ట్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. సరే ఎంత ఉంటుంది అనేటువంటి చెప్పలేం కానీ బట్ ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ స్టేట్ ఫైనాన్సెస్ మీద సెంట్రల్ ఫైనాన్స్ మీద ఉంటుందనేటువంటిది నా యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు తాత్కాలికంగా వచ్చేటప్పటికి ఇప్పుడు మన శాలరీస్ పే చేయడంలో కానీ అదేవిధంగా పెన్షన్స్ పే చేయడంలో కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఏమి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. ప్రస్తుతం ఎంత అమౌంట్ అవసరం పడుతుంది సార్ జీతాలు పెన్షన్ల చెల్లింపుకి? ఎటువంటి పద్ధతి ఈసారి అవలంబిస్తూ ఉన్నారు? రఫ్గా ఈ వీక్ రిలీజ్ చేయవలసినటువంటిది పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ ఇన్ఎవిటబుల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది పే చేయడానికి దగ్గర 3,000 కోట్లు అరౌండ్ 3,000 crores వరకు కూడా పే చేస్తాం. దానికి ఇబ్బంది ఏం లేదు. శాలరీస్ యథాతథంగా వెళ్ళిపోతాయి, అదేవిధంగా పెన్షన్స్ యథాతథంగా వెళ్తాయి. బట్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా త్రూ బ్యాంక్సే వెళ్ళాలనేటువంటిది గవర్నమెంట్ ఆలోచన, అట్లాగే చేస్తున్నాం. సార్ ఏదైతే ఇప్పుడు సామాన్యుల ఇబ్బందులు ఉన్నాయో ఇవి ఏ రకంగా అయితే ఉన్నాయో కొద్ది రోజుల తర్వాత అదే సామాన్యులకు మేలు జరుగుతుంది, ఆ స్థాయిలో దీని నుంచి ఒక మంచి జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం పదే చెప్తా ఉంది. అంటే ఇళ్ల రేట్లు తగ్గడం కానీ స్థలాల రేట్లు తగ్గడం కానీ ఇలా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే కొంత పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. సాధ్యమేనంటారా? అలా తాత్కాలికంగా రేట్లు తగ్గుతాయి. ఏం చేతంటే మనీ సర్క్యులేషన్ లేదు. మనీ సర్క్యులేషన్ ఎప్పుడైతే లేదో ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు. ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉండదో జనరల్గా ఈ రేట్లన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. వెళ్ళి కొందామంటే జేబులో డబ్బు లేనప్పుడు, మార్కెట్లో కూడా యాక్టివిటీ లేనప్పుడు, ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఒకటి రెవెన్యూస్ పడిపోతాయి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి, రేట్లు కూడా తాత్కాలికంగా తగ్గుతాయి. బట్ భవిష్యత్తులో పర్మనెంట్గా ఇది ఉండదు, మళ్ళీ తర్వాత రికవరీ అవుతుంది. రికవరీ అయినప్పుడు ఏం చేయాలంటే ఫుల్ కరెన్సీ కానీ పెట్టి కొన్ని రూల్స్ కానీ రిలాక్స్ చేస్తే డెప్యూటీ ఫుల్ కరెన్సీ అంతా కూడా మార్కెట్లోకి వస్తుంది. జీడిపి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. 2% పైగా జీడిపి వృద్ధి రేటు పడిపోయే అవకాశం ఉంది. జీడిపి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంతమంది విశ్లేషణ. మీరు ఎలా చూస్తున్నారు? తాత్కాలికంగా పడితే పడవచ్చు. ఏం చేస్తే మన్మోహన్ సింగ్ ఈజ్ అన్ ఎకనామిస్ట్ అపార్ట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ చేసిన కాకుండా. అంచేత అదేవిధంగా ఈవేళ ఫిచ్ సర్వే కూడా చెప్పారు దాదాపు 6.5 ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ అని. అంచేత దాని ప్రకారం చూస్తే 1% పడుతుంది ఫిచ్ సర్వే ప్రకారం చూస్తే. అంచేత 1% 2% అనేది కాదు, కొంతవరకు కూడా తాత్కాలికంగా ఇనిషియల్ స్టేజ్లో గ్రోత్ రేట్ పడిపోతుంది, రెవెన్యూస్ పడిపోతాయి. బట్ ఈ అమౌంట్ అంతా అకౌంట్ ఫర్ అయిన తర్వాత అమౌంట్ అంతా ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు డెఫినెట్గా మళ్ళీ రికవరీ పెరుగుతుంది, అదేవిధంగా ఎకానమీ పెరుగుతుంది, రెవెన్యూస్ పెరుగుతాయి, అదేవిధంగా మనకు ఉండేటువంటి గ్రోత్ రేట్లు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఓన్లీ టెంపరీ ఫేజ్. ఈ ఫేజ్లో కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ అమరావతి సచివాలయంలో ఉన్నాం మనం. మీరు ఇక్కడి నుంచే కొద్ది కాలంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో అమరావతి వస్తూ ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ నిర్వహణ ఈ మంత్లో సాధ్యమేనా? అంటే డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాలకు అసెంబ్లీ ఎక్కడ నిర్వహించాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాజ్యాంగంలో శీతాకాలం ఎండాకాలం అనే సమావేశాలు ఎక్కడా లేవు. అవి మనం పెట్టుకున్నటువంటి సమావేశాలు. అంచేత ఇప్పుడు ఉండేటువంటి మన స్టేట్కి సంబంధించిన వరకు పెక్యులర్ సిచ్యువేషను, మనకి బిల్డింగ్స్ లేవు. అంచేత హైదరాబాద్లో పెట్టాలనేటువంటి ఆలోచన లేదు. అంచేత బిల్డింగ్స్ మొన్న కూడా నేను రివ్యూ చేస్తే డిసెంబర్ నెలాఖరికి వాళ్ళు బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బిల్డింగ్ కానీ అదేవిధంగా కౌన్సిల్ హాల్ కానీ ఇవన్నీ కూడా. అయితే డిసెంబర్ నెలాఖరికి ఇచ్చినట్లయితే మనం జనవరిలో అసెంబ్లీ కౌన్సిల్ పెట్టుకుని మనం జిఎస్టీ బిల్ కూడా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీ జరుగుతుందని అనుకోవచ్చా సార్? 100% షూర్.
సార్ ఇంకొక పరిణామం కేంద్రం పదే పదే చెప్తా ఉంది సీట్ల పెంపు సాధ్యం కాదు, అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అదే ఆన్సర్ కేంద్రం నుంచి వస్తూ ఉంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే మనం అప్పీల్ కూడా చేసిన పరిస్థితి, మీరు ఎలా చూస్తారు? మనకి ఏదైనా హర్డిల్స్ కాన్స్టిట్యూషన్లో ఉంటే అది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమెండ్ చేయడానికి అవకాశం ఉంది. అంచేత మనం ఏమంటున్నాం, రాజ్యాంగాన్ని అమెండ్ చేసైనా మనకు చేయమంటున్నాం. ఎంతమంది 3 రాష్ట్రాలు సపరేట్ ఏర్పడినప్పుడు అప్పుడు ఆ క్లాజెస్ ఉన్నాయి. అంచేత అప్పుడు చేశారు, సీట్లు కూడా పెంచారు. ఇప్పుడు మన యాక్ట్ తయారు చేసినప్పుడు ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో తయారు చేసినప్పుడు ఆ క్లాజ్ మిస్ అయింది. దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకుని ఆ కన్సర్న్ ఆర్టికల్ని అమెండ్ చేసి మనం సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. అది చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సమయంలో సవరణ సాధ్యమే అంటారా? 2019 నాటికి మనం పెంచినటువంటి సీట్లతో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే స్టిల్ టైమింగ్ 3 years ఉంది కాబట్టి సాధ్యపడుతుంది. అంటే ఆల్ పార్టీస్ ఓకే చెప్తున్నాయి, ఈవెన్ టీఆర్ఎస్కి ఓకే చెప్తుంది, ఇక్కడ మేము కూడా ఓకే చెప్తున్నాం. ఆడ బీజేపీ సెంటర్లో ఉంది, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే టెక్నికల్లీ లీగల్లీ స్పీకింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తే తప్ప వీలు పడదు అనేటువంటి ఆన్సరు. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినా చేయమంటున్నాం. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ఆర్థిక మంత్రి అభిప్రాయం. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, రెవెన్యూపై ప్రభావం ఉందని చెప్పి మంత్రి చెబుతా ఉన్నారు. జీతాలు పెన్షన్ల చెల్లింపుల విషయంలో యథావిధిగా ఆన్లైన్లోనే వాళ్లకు జీతాలు చెల్లింపు ఉంటుందని మంత్రి చెప్తా ఉన్నారు. మరోవైపు తాత్కాలిక సమస్యలను అధిగమించి దీర్ఘకాలిక ప్రయోజనాలు దీంతో ఉండే అవకాశం ఉంది. మరింత కసరత్తు జరిగినట్లయితే కొన్ని ఇబ్బందులు తొలగైనటువంటి అభిప్రాయం కూడా ఎన్నడూ వ్యక్తం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు ఆ పెంపు ఎలాగో 2019కి సాధ్యం అవుతుంది, చట్ట సవరణ ద్వారా దాన్ని పూర్తి చేయొచ్చు అనేది మంత్రి యొక్క అభిప్రాయంగా ఉంది. ఎన్టీవీ టీం వెలగ